గ్రహించి న్యాయం చేస్తానని నిన్నటి పొద్దున్నే నిద్ర లేచేసరికి ఆయన శ్రద్ధతో చేసినటువంటి పనికి మేము రంగరాజు సార్ గారికి, రేవంత్ రెడ్డి సార్ గారికి మా యొక్క జీవితాంతము, ఎందుకంటే మా బాధ ఎవరికి చెప్పుకోలేండి. ఈ సంవత్సరాల పోరాటంలో క్రైస్తవ క్రిస్టియన్ సభల యొక్క సమాధాన కొరకు కొట్లాడుతున్న విధానాన్ని ఈ విధంగా మేము పోరాటం చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడే వారు మాకు మాట ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారు. ఈ విధంగా మాకు హైడ్రా ద్వారా ఏర్పాటు చేసి రంగరాజ సార్ ద్వారా జరిగినటువంటి విధానాన్ని సంతోషంతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరి పక్షమున రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి మరి రంగరాజన్ సార్ గారికి వారి యొక్క సబార్డినేట్ ప్రతి ఒక్క పనులకు కార్యకర్తలందరికీ కూడా మా యొక్క ఇరుపక్షముల క్రైస్తవ పక్షుల మేము వందనాలు చెల్లించుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై రవణ, జై రవణ. అందరికీ నమస్కారం. నా పేరు అమర్నాథ్. నేను పర్వతాపురం గ్రామవాసిని. ఇక్కడ యాక్చువల్గా 3 ఎకరాల స్థలం కేటాయించారండి. ఇక్కడ సమాధులు కట్టుకోవడానికి గ్రేవీ యార్డ్ కోసం 3 ఎకరాల స్థలం కేటాయించారు. అది ఎప్పుడు ఇచ్చారు? 1996లో ఇచ్చారు. అసలు వీళ్ళ ఫస్ట్ సమాధులు ఇక్కడ గ్రేవీ యార్డ్ ముస్లింస్లకి క్రిస్టియన్స్లకి ఎక్కడ ఉండే? పర్వతాపూర్లో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎదురుగా హిందూ శ్మశాన వాటిక దగ్గర అక్కడ కేటాయించిన స్థలం వాళ్ళకి ముస్లింస్లకి క్రిస్టియన్స్లకి గ్రేవీ యార్డ్కి వాళ్ళు కేటాయించారు. రానున్న రోజులలో జనాలు పెరుగుతున్నారని, పబ్లిక్ పెరుగుతున్నారని చెప్పేసి అక్కడ ప్లేస్ సరిపోదేమని అని చెప్పేసి క్రిస్టియన్స్కి ముస్లింస్కి ఇక్కడున్న సీలింగ్ ల్యాండ్ కేటాయించే సీలింగ్ ల్యాండ్లో 3 ఎకరాలు కేటాయించారు 1996లో. ఆ రోజులో ఈ 1988లో దీన్ని లేఅవుట్ చేశారు, జీపీఏ చేశారు. అప్పుడున్న గ్రామ పంచాయతీలో దీన్ని జీపీఏ చేసి లేఅవుట్ చేసి దీన్ని అప్పుడు ఇక్కడ రావడానికి కూడా జనాలు కూడా చాలామంది రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే అడవి ప్రాంతంగా ఉండేది ఇదంతా. ఈ అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక్కడ రావడానికి జన సంచారం కూడా తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉన్న సమయంలో వీళ్ళు దొంగ లేఅవుట్లు చేసి, దొంగ సర్వే నెంబర్లు చేసి, దొంగ జీపీఏ చేసి దీన్ని కబ్జా చేసి గురయ్యారు. ఇప్పుడు మొన్నటి వరకు 2001 నుంచి మేము ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం. సీలింగ్ ల్యాండ్ ఎన్రోచ్మెంట్ జరిగింది. సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 10, సర్వే నెంబర్ 11 దీంట్లో ఎన్రోచ్మెంట్ అయ్యింది సీలింగ్ ల్యాండ్ మొత్తం. ఈ సీలింగ్ ల్యాండ్ ఇది గ్రేవ్ యార్డ్ ఉన్నది 3 ఎకరాలు సర్వే నెంబర్ 1లో ఉంది. సర్వే నెంబర్ 1లో 3 ఎకరాల ల్యాండ్ని ఇప్పుడున్న ల్యాండ్ ఎకరంన్నర మాత్రమే ఉన్నది. ఆ ఎకరంన్నర 2001 నుంచి ఎన్రోచ్మెంట్ అయిన తర్వాత మేము పోరాటం చేస్తున్న తర్వాత హైడ్రాకి కూడా మేము అప్రోచ్ అయ్యాం. అయితే మాకు జరిగిన అన్యాయం గురించి ప్రతి ఒక్కటి మేము హైడ్రాకి చెప్పుకున్నాం. డాక్యుమెంట్ మొన్న రంగనాథ్ సార్ కూడా మొన్న వచ్చారు, ఎంక్వైరీ చేశారు. ఎంఆర్ఓ వాళ్ళు కూడా పిలిపించారు, చేశారు. ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ వేసి నిజ నిర్ధారణ అన్ని డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత ఈ ల్యాండ్ నిజంగానే క్రిస్టియన్స్ గ్రేవ్ యార్డ్, ముస్లిం గ్రేవ్ యార్డ్ అని నిర్ధారణ అయిన తర్వాతనే డిసిజన్ తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం అన్ని కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేయడానికి చాలా సంతోషం చేస్తున్నాం మేమందరం. మేము గత 7 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాము. హెచ్ఆర్సీలో కూడా దీని మీద కేసు ఉంది, సివిల్లో కూడా కేసు నడుస్తూనే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే వెరీ హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ దట్ మా ల్యాండ్ మాకు దొరికింది. మాకు పేదవాడికి న్యాయం జరిగింది. పేదవాడికి న్యాయం జరిగింది అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే పేదవాడికి న్యాయం జరుగుతుంది.